ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము చేస్తున్న కార్యక్రమాలు కానీ 90 సంవత్సరాల్లో చేసిన విజయవంతమైన రిమార్కబుల్ మెమరబుల్ కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకుందామని ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. మీకు తెలుసు, ఈ ఆకాశవాణి అనేది కళాకారులకు నిలయమై, రైతులకు నేస్తమై, శ్రోతలకు శ్రేయోభిలాషిగా, యూత్కి ఫ్రెండ్గా నిలుస్తూ ఉంది. అలాంటి కార్యక్రమాన్ని మేము రూపొందిస్తున్నాం. అన్ని విధాల సమాజ ప్రజలకు చేరువవ్వాలనే ఉద్దేశంతో వారికి ఏవైతే ఉపయోగకరంగా ఉంటాయో ఆ కార్యక్రమాలని మేము ప్రొడ్యూస్ చేసి బ్రాడ్కాస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మీకు ఆకాశవాణి విజయవాడ అంటే ఒకప్పుడు కాదు, ఇప్పుడు నడుస్తున్నది. ఎంతో ఎంతో శ్రోతలకు శ్రోతల చేత ఎన్నో విధాలుగా మన్నలను పొందింది. ఎన్నో విధాలుగా ఎంతోమంది ఆర్టిస్టులకి నిలయమైంది. చాలామంది ఆర్టిస్టులు మీకు తెలుసు, చాలామంది ఆర్టిస్టులు పెద్దవాళ్ళు, బాల మురళీకృష్ణ గారు, వీళ్ళందరూ మన ఆల్ ఇండియా రేడియో స్టేషన్ నుంచే ఎక్కడ చేసినా, ఏ రూపంలో చేసినా, ఏ భాషలో చేసినా మన దగ్గర నుంచే వెళ్ళారు. దర్శకుడు మన సినీ దర్శకుడికి విశ్వనాథ్ గారితో సహా ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టులు చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. చాలా మంది ఒకళ్ళు కాదు, ఇప్పుడు మన మారుతి రావు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే, మన స్టేషన్లో పనిచేసినాడు. కొన్ని సంగీత కొంగర జగ్గయ్య గారు, తర్వాత సాంగ్స్ పడుతున్న సునీత గారు కూడా ఆల్మోస్ట్ మన దగ్గర పనిచేసి వెళ్ళిన వాళ్ళే. అలాంటి గొప్ప గొప్ప కళాకారులను అందించింది ఈ కళానిలయం అని తెలియజేయడంలో అతిశయోక్తి లేదనుకుంటున్నాను. ఈ 90 సంవత్సరాల్లో ఎన్నో విధాలుగా ముందుకు వెళుతూ ఉంది. ప్రజల సేవలో డెడికేటెడ్ సర్వీస్ టు ది నేషన్. ఆల్ ఇండియా రేడియో ఏ స్వార్థము లేకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడుస్తున్న సంస్థ ఆకాశవాణి తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అలాగే కార్యక్రమాలు రూపొందించడంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎన్నో వివిధ భాషల్లో ఆల్మోస్ట్ 23 లాంగ్వేజెస్లో మా ఆకాశవాణి ప్రసారం చేస్తూ ఉంది. అనేక కథానికులతో, అనేక కళా సాంస్కృతిక కళలతో అనేక విధాలుగా. ఒక న్యూసే కాదు, ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో న్యూస్ అనేది ఒకటి ఫేమస్. ఆల్ ఇండియా రేడియో న్యూసే కాదు, కళలు కూడా ప్రత్యేకమైన కళలు. ఎప్పటికప్పుడు దాని పంతాలు మార్చుకుంటూ పబ్లిక్కి చేరువవుతూ ఉంది. ఇప్పుడు జనరేషన్కి, పాత జనరేషన్ తెలుసు మీకు అందరికీ, పాత కళలు తెలుసు. ఇప్పుడు జనరేషన్కి ఏ విధమైన కార్యక్రమాలు కావాలో ఆ విధంగా మేము కూడా మార్పు చెందుతూ ఆ విధంగా రూపొందిస్తూ జరుగుతూ ఉంది. అలాగే ఈ టెక్నాలజీ కూడా, మారుతూ ఉన్న టెక్నాలజీలో కూడా మేము కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, ఇంతకుముందు మీడియం వేవ్లో వెళ్ళేవి, మీడియం వేవ్ ఇప్పుడు కూడా ఉంది. తర్వాత FM వచ్చింది, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ వేవ్స్ వస్తున్నాయి. తర్వాత డిజిటల్ మోడ్ వచ్చిన తర్వాత మేము కూడా డిజిటల్ మోడ్లో ప్రచారం చేస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఇండియాలో 585 స్టేషన్స్ ఉన్నాయి, ఆల్ ఇండియా రేడియో స్టేషన్స్. ఆల్మోస్ట్ 92.5% కవరేజ్ చేస్తుంది, ప్రజలను కవర్ చేస్తున్నారు. 99.17% భూగోళాన్ని కవర్ చేస్తూ ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ 100% కవర్ చేస్తున్న 99.17 అంటే ఆల్మోస్ట్ 100% కవర్ చేస్తున్న ఏకైక సంస్థ, ఏకైక ఇండియన్ గవర్నమెంట్ సంస్థ ఆల్ ఇండియా రేడియో అని తెలియజేస్తాకి. అంటే ఎంతమంది ప్రజల్ని కవర్ చేసుకుంటూ, ఇంతమంది చేరు వెళ్తూ, ఇన్ని ప్రాంతాల్లో మనం ప్రసారాలు అందిస్తూ ముందుకు వెళుతూ ఉంది. అది మేము ఒక విధంగా చాలా శుభ పరిణామం. ప్రజలకు చేరువవడం మాకు కూడా సంతోషం అని నేను తెలియజేస్తానికి చేస్తున్నాను. ఈ సందర్భంలో మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సంస్థ, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, వాళ్ళు మాకు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. కొన్ని కార్యక్రమాలు చేయండి, ప్రజలకు చేరువవ్వండి అనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా మేము ఈ సంవత్సరం ఫోకస్ చేసింది యూత్కి. ఈ సంవత్సరం అంటే మామూలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, అది కాకుండా మేము చేస్తున్న యూత్ అట్రాక్ట్ చేయడం కోసం ఈసారి
కొన్ని కంటెస్ట్లు చేశాము. ఎస్ఆర్ఆర్ కాలేజీలో క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీలు ఇవన్నీ నిర్వహిస్తూ వాళ్ళని కూడా మాకు దగ్గర చేసుకోవడానికి, మేము వారికి దగ్గర వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామని తెలియజేయడానికి చేస్తున్నాం. ఆ కార్యక్రమాలు ఏమేమి పెట్టావో మా మేడం గారు తెలియజేస్తారు, మన దివ్య గారు చేస్తారు. తర్వాత ఏమేమి న్యూస్లో మేము కొన్ని మార్పులు చేసాము, ఏ విధంగా న్యూస్ ప్రజెంట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్ ఇండియా రేడియో అంటే న్యూస్లో ఆల్ ఇండియా రేడియోలో వచ్చిందంటే అది పక్క. ఇప్పుడు వచ్చే ఛానల్స్ మీకు తెలుసు, మన అందరం చూస్తూనే ఉన్నాం. అప్పుడు వచ్చిన న్యూస్ ఒక ఛానల్లో వచ్చిన న్యూస్ ఒక ఛానల్కి కొంత ఉండట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ప్రజలకి దగ్గరైంది, నిజమైనది, వాస్తవం అందిస్తున్న సంస్థ ఆకాశవాణి న్యూస్ మీద అందరూ ఇప్పటికీ ఆకాశవాణి న్యూస్ చూస్తారు. అది మాకు చాలా ఎంతో గర్వకారణం. ఎందుకంటే దాని మీద డిపెండ్ అవుతారు. మేము చేసేవంటే ఆ న్యూస్లో అన్ని కష్టాలు వస్తాలు ఓర్చుకుని మేము న్యూస్ గ్యాదర్ చేసి పక్కా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఆకాశవాణికి ముందుంటుందని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం. అది మన హెన్రీ గారు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. అనేక కళాకారులు కొత్తగా మేడం వచ్చిన అనేక మందికి వచ్చిన కొద్ది కాలంలో అనేక మందిని చేరవరకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అలాంగ్ విత్ గవర్నమెంట్ ఈ స్కీమ్స్ వాటిని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ మీడియా కాబట్టి మీకు తెలుసు, వాటిని కూడా కంపల్సరీగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మేము టెలికాస్ట్ చేస్తూ, అదే కాకుండా ప్రజలకు ఇష్టమైన కార్యక్రమాలు చేస్తూ వెళుతున్నాం. మీరు వీటిని ఆదరిస్తారని, తర్వాత మీరేమన్నా ఉంటే సజెషన్స్ ఇస్తారని కూడా ఆశిస్తున్నాం. ఇంకేమన్నా మార్పులు చేసుకోవాలంటే మేము మార్పు చేస్తారని మేము ఆశిస్తూ, మీరందరూ వచ్చినందుకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేడం ఈ కార్యక్రమాలు రేపు జరగబోయే కార్యక్రమం ఇది కాకుండా మేము రేపు 10th కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నాం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. ఆ కార్యక్రమాల వివరాలు కూడా మేడం తెలియజేస్తారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు దివ్యా గుడుగుడి, హెడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ. ముందుగా 1936లో మొదటి రేడియో స్టేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఆ వేడుకకు 90 సంవత్సరాలైన సందర్భంగా మా డైరెక్టర్ జనరల్ శ్రీ రాజీవ్ కుమార్ జైన్ గారి ఆదేశాల మేరకు జూన్ 8, 2025 నుండి ఈ సంవత్సరం జూన్ 8, 2026 వరకు కూడా వివిధ రకాలైన కార్యక్రమాలు అనేది మా స్టేషన్ తరఫున నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల మే 10 అంటే వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సంగీత కచేరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంగీత కచేరీలో అఖండ తాండవం పాటతో ఎంతో ప్రాచుర్యం పొందిన సర్వేపల్లి సిస్టర్స్ వీళ్ళ గాత్ర కచేరీ అనేది ఉంటుంది. అలాగే విజువల్లీ స్టన్నింగ్, చూడడానికి ఎంతో బాగుండే గరగా నృత్యం అనేది పసుపులేటి అయ్యప్ప స్వామి బృందంతో ప్రదర్శింపబడుతుంది. మాది ప్రజా సంస్థ, ప్రభుత్వ సంస్థ, ఇది ప్రజలందరిది కూడా. ఈ వేడుకకి ప్రజలందరూ కూడా ఆహ్వానితులే. అలాగే ఈ 90 సంవత్సరాల వేడుకలో భాగంగా మేము యూత్ అవుట్ రీచ్ యాక్టివిటీస్ అనేది చాలా చేయడం జరిగింది. ఉదాహరణకు ఎస్ఆర్ఆర్ఎన్ సిఆర్ఆర్ కళాశాల, సిద్ధార్థ మహిళా కళాశాల, కేబిఎన్ కాలేజ్, అలాగే ఘంటసాల మ్యూజిక్ కాలేజ్, వీటిలో వ్యాసరచన ఇంకా ఎలక్యూషన్ కాంపిటీషన్స్ అనేది జరిగాయి. అలాగే మా ఆఫీస్ ప్రాంగణంలో శ్రోతల కోసం ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్, జింగిల్స్ అండ్ ప్రోమోస్ ఇంకా కవితల కాంపిటీషన్ అనేది జరిగింది శ్రోతల నుండి ఇంకా ప్రజల నుండి. ఈ కాంపిటీషన్స్ అన్నిట్లో కూడా విన్నర్స్ కి మే 10వ తారీఖున ఈ సంగీత కచేరీ అయ్యాక తుమ్మలపల్లి కళాక్షేత్రంలోనే బహుమతులు ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. మా కార్యక్రమాల్లో మొట్టమొదటిసారిగా స్కూల్ చిల్డ్రన్ అండ్ యూత్ అనే వాళ్ళు చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది మేము చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే ఈ కాంపిటీషన్స్ లో విన్నర్స్ అందరికీ కూడా ఒక రోజు పాటు ఆర్జేగా వ్యవహరించే అవకాశం అనేది కల్పిస్తున్నాము. ఇంకా ఈ 90 సంవత్సరాల ఆకాశవాణి వేడుకల్లో భాగంగా 90 వసంతాల ఆకాశవాణి అనే కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ఆకాశవాణి కేంద్రాల సౌజన్యంతో, అంటే రోజుకొకళ్ళకి అలాట్ చేసి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన ప్రోగ్రామ్ అనేది బ్రాడ్కాస్ట్ చేయడం జరుగుతుంది. ఈ మే నెలంతా కూడా ప్రతిరోజు రాత్రి 8:15 అలాగే
ఆకాశవాణి శబ్ద భాండాగారం అంటే ఆర్కైవ్స్, మా దగ్గర వాస్ట్ ఆర్కైవల్ కంటెంట్ అనేది ఉంది. అందులో నుంచి ఎంచుకుని కొన్ని మేలిమి కార్యక్రమాల్ని ప్రతిరోజు ఉదయం గుర్తు చేసుకుందాం అనే కార్యక్రమంలో వేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజున మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే బంగారు పళ్ళానికి కూడా గోడ చేర్పు కావాలి. మనం అందరం మీడియా సంస్థ అయినా కూడా మనకి సోషల్ మీడియా సపోర్ట్ అనేది కావాలి. సో వీఆర్ ఆన్ ఇన్స్టా, యూట్యూబ్, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్. మేము చేసే ప్రతి కార్యక్రమాలన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే వివిధ సెలబ్రిటీస్, లిజనర్స్ అండ్ రిటైర్డ్ స్టాఫ్ వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకున్న వీడియో బైట్స్ అనేవి కూడా ఈ 90 సంవత్సరాల సందర్భంగా ఈ సోషల్ మీడియా పేజెస్ లో అప్లోడ్ అనేది చేస్తున్నాము. ఇది కాకుండా ఈ నెల 19వ తేదీ ఉదయం 6:30 గంటలకు వాకథాన్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనికి కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మీకు యాజ్ యూజువల్గా ఆకాశవాణి ఆపరేట్స్ బహుజన హితాయ, బహుజన సుఖాయ, మీకు అందరికీ అది తెలిసింది. నా ఇదే మా సిగ్నేచర్ టోన్ కానీ అది కానీ తెలిసింది. ఎయిమ్డ్ ఇన్ఫార్మింగ్, ఎడ్యుకేటింగ్, ఎంటర్టైనింగ్ అనే ఎయిమ్స్తో మేము ముందుకెళ్తున్నాం. ఇది మీకు ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చెప్పాం. ఇది మరొకసారి ఇంకోసారి ఉంది. ఎందుకంటే మా యొక్క అందరికీ వెల్ఫేర్ ఫర్ మెనీ, హ్యాపీనెస్ ఫర్ మెనీ, హ్యాపీనెస్ ఆఫ్ మెనీ. ఈ కార్యక్రమం ఎందుకంటే ఆకాశవాణి ఆ ఎయిమ్స్తోనే ఆ మోటోతోనే పనిచేస్తూ ఉంది. ఇంకా అది ముందు కూడా అదే కార్యక్రమంలో బహుజన హితాయ, బహుజన సుఖాయ అందుతోనే వెళుతుంది. ఇన్ఫార్మింగ్, ఎడ్యుకేటింగ్, ఎంటర్టైనింగ్ అనే ఎయిమ్స్తో ముందుకెళ్తుందని తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాం. మా ఆర్ఎన్యూ హెడ్ ఎన్వి రాజు గారు కూడా కొన్ని న్యూస్లో ప్రతి మన కార్యక్రమాలు ఫోన్ కొద్దిగా మనకి ఇప్పుడు ఆకాశవాణి 90 సంవత్సరాలు జూన్కి పూర్తి చేసుకుంటామండి. 91 సంవత్సరాలకి అనుకుంటుంది. 1936 జూన్ 5వ తేదీన ఆకాశవాణిగా రూపాంతరం చెందింది. 1927 నాటికి ఒక రేడియో క్లబ్గా బాంబేలో 23 నాటికి ప్రారంభమైన రేడియో క్లబ్గా ప్రారంభమైన చిన్న స్థాయిలో అది ఈ రోజు ఈ స్థాయికి చేరుకుంది. గత జనరేషన్స్ కి రేడియో అంటే ఎంతో ప్రియం. ఆకాశవాణి వార్తలు కానీ లేకపోతే ఆకాశవాణి ప్రోగ్రామ్స్ తెల్లవారుజామున ప్రారంభమైన టైంకి చాలా మంది టైం సెట్ చేసుకుంటారు గడియారాల్లో. ఎందుకంటే మనకి ఆకాశవాణి టైం అంటే స్టాండర్డ్, రైల్వే టైం లాగే ఆకాశవాణి టైం కూడా ఒక స్టాండర్డ్ ప్రామాణికంగా తీసుకుంటారు అందరూ. ఈ రోజున కూడా అదే పాటిస్తున్నారు. అయితే ఈ లేటెస్ట్ జనరేషన్కి ఆకాశవాణి అంటే పెద్దగా అవగాహన లేకపోవచ్చు. కారణం సోషల్ మీడియా ఒకటి, టీవీ ఛానల్స్, తర్వాత డిజిటల్ మీడియాలో చాలా మనకి వార్తలన్నీ అక్కడ మనకి బోల్డ్ జరుగుతూ ఉంటాయి. సో ఆ రేడియో కేంద్రం అనేది ఒకటి ఉందనేది కూడా కొత్త జనరేషన్స్కి చాలా మందికి తెలియదు. రేడియో ఓన్లీ ఎఫ్ఎం వరకే చాలా మందికి పరిచయం ఉంటుంది. కాకపోతే ఆకాశవాణి ప్రైమరీ ఛానల్ గురించి చాలా మందికి తెలియదు, అవగాహన లేదు. దాని గురించి కూడా మీరు ప్రోత్సహించాలి, వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా వార్తలు రాయాలి అని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే ఆకాశవాణి న్యూస్ మనకి మీడియం వేవ్లో వెళ్తుంది, ఎఫ్ఎంలో హెడ్లైన్స్ రూపంలో కూడా వెళ్తుంది. ప్రాంతీయ వార్తలకి మనం ప్రామాణికంగా అంటే రిలయబుల్ న్యూస్, అది జెన్యున్గా ఉండాలి. తర్వాత ఏమి మన టీఆర్పీల కోసం ప్రాబ్లమ్ పని లేదు రేడియోకి. కాకపోతే జెన్యున్ న్యూస్ అయితేనే చెప్తాము. అదర్వైజ్ రూమర్స్కి కానీ వాటికి కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ వార్తల్లో. ఎఫ్ఎం అయితే మనకి మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 8 గంటల వరకు కంటిన్యూస్గా వెళ్తుంది విజయవాడ కేంద్రం నుంచి పెద్ద భారతి ఛానల్లో. ప్రాంతీయ వార్తలు మనకి ఇక్కడ రోజుకు 2 బులెటిన్లు ఉన్నాయి. పొద్దున 4:30కి 1:20. అందులో సాధారణంగా రాష్ట్రీయ సంబంధ వార్తలు, ముచ్చటపూట కొన్ని తెలంగాణ వార్తలు కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. విడుదల అయిపోయినా కూడా. అట్లాగే విశాఖపట్నం కేంద్రంలో 2017 ఏప్రిల్లో ఒక ఆర్ఎన్యూ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు, రీజనల్ న్యూస్ యూనిట్. ఆ రోజున మన గౌరవ వెంకయ్య నాయుడు గారు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిగా ఉంటూ ఆ కేంద్రాన్ని స్టార్ట్ చేశారు. అక్కడ కూడా ఈ రోజు 2 బులెటిన్లు వెళ్తున్నాయి, ఒక్కొక్కటి 15 నిమిషాలు. అందులో ఒకటి జాతీయ వార్తల బులెటిన్ ఉంది 8 గంటలకి, 8:30. అలాగే సాయంత్రం 6:10కి ప్రాంతీయ వార్తలు ఉన్నాయి.
ఈ వార్తలన్నింటికి మనం ఇక్కడి నుంచే చేస్తున్నాం. అక్కడ కొంత స్టాఫ్ ఉన్నారు, కాకపోతే మానిటరింగ్ అంతా ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటుంది. కేంద్రం విశాఖపట్నంలో జరిగే వార్తలు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వార్తలు కూడా మనం అందులో తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇంజనీర్ వార్తలకి జాతీయ వార్తలు మనకి హైదరాబాద్ నుంచి పొద్దుట 7:05కి, మధ్యాహ్నం 12:30కి, మళ్ళీ సాయంత్రం 7:05 వచ్చేలాగానే మనం 8:30 ఒక బులెటిన్ పెట్టుకున్నాం. సో అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తుంది. తీసుకుంటే అందులో రాష్ట్రాల్లో కూడా వెళ్ళొచ్చు, హైదరాబాద్లో తెలంగాణ ప్రాంతంలో కూడా తీసుకోవచ్చు. పోతే మనకి రేడియో అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ రోజున రేడియో సెట్స్ దొరకకపోవచ్చు మార్కెట్లో, కాకపోతే యాప్ల ద్వారా వెబ్సైట్లో కానీ వినే అవకాశం ఉంది. న్యూస్ ఆన్ ఎయిర్ అనే వెబ్సైట్ ఉంది, దాంట్లో మనకి ప్రతి బులెటిన్ అప్లోడ్ చేస్తారు. అలాగే ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏవైతే పథకాల గురించి కానీ, అభివృద్ధి పనుల గురించి కానీ, కేంద్రానికి సంబంధించింది అందులో మనం చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలు, డిస్కషన్స్ ఇవన్నీ అవి కూడా అప్లోడ్ అవుతున్నాయి. వాటిని కూడా ఎవరైనా వెబ్సైట్లోకి వెళ్ళి news.on.air.ns అందులో చూడవచ్చు, వినవచ్చు. కొన్ని క్లిప్పింగ్ కూడా పెడతారు అందులోకి, వీడియో క్లిప్స్, అవి కూడా చూసుకోవచ్చు. శ్రోతలకి ఆల్ ఓవర్ ఇండియా కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ కూడా దొరుకుతాయి వెబ్సైట్లో న్యూస్కి సంబంధించి. మన వార్తలు ఇక్కడ నుంచి కొన్ని ప్రసారాలు విదేశాల్లో కూడా వెళ్తున్నాయని అప్పుడప్పుడు మెయిల్స్ వస్తుంటే అది నిజమో కాదని తెలియదు, ఫేక్ కూడా కావచ్చు. కాకపోతే కొన్ని యూరోపియన్ కంట్రీస్లో కూడా ఈ సిగ్నల్స్ ఎవరికి వెళ్తున్నాయంటే సెటిలైట్ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి మనకి వచ్చింది రీసెంట్గా. అంటే మన సిగ్నల్స్ బెల్జియం దాకా వెళ్తున్నాయి, విజయవాడ సిగ్నల్స్ అని ఆశ్చర్యం వేసింది నాకు కూడా. అంత డిస్టెన్స్ ఏ విధంగా వెళ్ళింది, ఏ విధంగా అక్కడ విని వాళ్ళు, అంటే మన వాళ్ళు తిరుగుతున్న వాళ్ళు, తెలుగు వాళ్ళు ఒక మెసేజ్ పంపించారన్నమాట. మేము ఇలా వింటున్నాం, అది నిజమా కాదా అని. అది వాస్తవమే. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఎక్కడి నుంచి అయినా వినొచ్చు. న్యూస్ మాత్రమే కాదండి, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ దేశంలో ఉన్న ఏ రేడియో ఛానల్ అయినా కూడా వినొచ్చు, వినే అవకాశం ఉంది. లైవ్ రేడియో వినొచ్చు. ఈ రోజున రేడియో సెట్ ఉండాలి, రేడియో వినడానికి అన్న ఇదేం లేదు. యాప్ అనేది డెవలప్ చేశాం, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఏ రేడియో ఛానల్ అయినా కూడా వినొచ్చు. రేడియో మనకి అంటే ఇన్స్ట్రుమెంట్ లేకపోయినా కూడా రేడియో అనే ఇన్స్ట్రుమెంట్ మనకి మొబైల్స్ లో వినొచ్చు. రేడియో బస్సుల్లో, కార్లలో, బస్సుల్లో కూడా ఉన్నాయి. అందులో కూడా వినే అవకాశం ఉంది, ఒక 2 వీలర్. సో ఇంకేంటి చెప్పాలంటే, గాంధీ గారు రేడియోని ఎంతో ఉపయోగించుకున్నారు ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటం సమయంలో. అట్లాగే మనకి ఈ రోజున మన గౌరవ ప్రధాని గారు మన్ కీ బాత్ ద్వారా తన భావాలను వ్యక్తం చేస్తున్నారు. దానికి రేడియో ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోవడం మనకి చాలా గౌరవ సూచకం. అది ప్రతి నెల మన్ కీ బాత్ కార్యక్రమం చివరి ఆదివారం ప్రసారం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో. హిందీలో మాట్లాడినా దాని ట్రాన్స్లేషన్ మనకి తెలుగులో ఇక్కడ ప్రసారం అయిన వెంటనే ప్రధాని గారు మాట్లాడిన వెంటనే అది ప్రసారం. సో అది మనకి స్టాండర్డ్ ఫార్మాట్. అది కూడా మన మార్నింగ్ ఈ సిగ్నేచర్ టోనీని ఎంతో మంది మార్నింగ్ లేచి తన దైనందిక కార్యక్రమాలు ట్యూన్ చేసుకుంటారు వాళ్ళ లైఫ్ని. ఇది అందరికీ తెలుసు, మీరందరికీ తెలుసు. దాని ఇప్పుడు వచ్చే జనరేషన్కి నాకు డౌటే. కానీ ఇది ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇదే సిగ్నేచర్ టోన్. ఈ సిగ్నేచర్ టోన్ వస్తుందంటే ఆల్ ఇండియా రేడియో గుర్తొస్తుంది. అవునా? దేంట్లో మార్పు లేదు, చిన్న మార్పులు వచ్చినా కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి అదే సిగ్నేచర్ టోన్. 5:58 మనకి స్టార్ట్ అవుతుంది. 5:50, 6 గంటలు అంటే మనకి నార్మల్గా పొద్దున్నే అంటే 4 o'clock చేసేవాళ్ళు ఉంటారు, కానీ ఇది 6 గంటలకు వస్తుంది. కాబట్టి అందరికీ, అన్ని జనరేషన్స్కి, అంత యూత్కి కూడా ఇది మేల్కొల్పు అనేది మా సిగ్నేచర్ టోన్ మేల్కొల్పు అని చెప్పడానికి సందేహం లేదనుకుంటున్నాను. తర్వాత టైం గుర్తు చేస్తుంది. దీన్ని చూసుకుని మీరు ఆల్మోస్ట్ అందరూ సెట్ చేసుకుంటారు రేడియో టైమింగ్. ప్రపంచవ్యాప్తంగా, అంటే మన దేశం వ్యాప్తంగా మెయిన్లీ అందరూ సెట్ చేసుకుంటారు టైమింగ్స్. ప్రతి ఆర్గనైజేషన్ వాళ్ళు సెట్ చేసుకుంటారు. ఇది అంత పక్కా ఉంటుంది. యాక్టివిటీ రన్ ఫర్ ది హెల్త్. రన్ ఫర్ ది హెల్త్ నైట్ మేడం చెప్పారు. వార్త అనేది రేపు 19th మేము
చేయాలనుకుంటున్నాం. 6:30 కల్లా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఆ రన్ ఫర్ హెల్త్ అంటే యూనిటీ అండ్ డిసిప్లిన్ అనే ఫోటో మీద సాగుతుంది. రన్ ఫర్ హెల్త్ ఇక మన స్టేషన్ నుంచి బిగిన్ అవుతుంది. బిగిన్ అయ్యి మన రైల్వే సర్కిల్ దాకా ఓకే.